కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్యని కార్తీక అమావాస్య అంటారండి. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున కార్తీక అమావాస్య అనేది మనకి ఏర్పడింది. దీన్ని భౌమతి అమావాస్య అంటారండి. డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున శివుణ్ణి ఎలా పూజించాలి, అలానే పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కార్తీక అమావాస్య రోజు చేసేటువంటి పూజలకి విశేష పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలు కలుగుతాయి. ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది. అందులోనూ కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైంది. కాబట్టి డిసెంబర్ 1వ తేదీన ఆదివారం రోజున శివ పూజ చేసుకోవాలండి. కార్తీక మాసం రోజు వచ్చే చివరి రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి వారికి శివుడి సంపూర్ణ ఆశీర్వాదం అయితే లభిస్తుంది. అయితే శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి దీపాలలో నారికేల దీపం ఒకటి. ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే అంతలేని ఐశ్వర్యం అయితే సిద్ధిస్తుంది. శివుడి ఆశీర్వాదం లభిస్తుంది. నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పలో ఆవు నేతిని పోసి 3 ఒత్తులు వేసి శివుణ్ణి ముందు ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలి. కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేల దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు చేకూరుతాయి. కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేనటువంటి వారు పిండి దీపాలు వెలిగించినా సరే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. బియ్యపు పిండిలో కొన్ని ఆవు పాలు పోసి అలానే కొంచెం బెల్లం తురుము వేసి చపాతీ ముద్దలాగా కలిపి 2 ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నేతిని పోసి ఒక్కొక్క దీపంలో 5 ఒత్తులు వేసి శివపార్వతుల ముందు దీపారాధన కనుక చేసినట్లయితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించినట్లయితే అనంత కోటి పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను పెట్టుకోకుండా తల మీద మాత్రమే నీళ్లు పోసుకోవాలండి. ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నటువంటి వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివుని అభిషేక ప్రియుడండి. సో ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నటువంటి వారు చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కార్తీక అమావాస్య రోజున దేవతా వృక్షాలకు నీటిని పోసి నమస్కారం చేసుకున్నట్లయితే జన్మల పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టం అయితే కలుగుతుంది. అందువల్ల ఈ అమావాస్య రోజున రావి చెట్టుని కానీ, మర్రి చెట్టుని కానీ, వేప చెట్టును కానీ, తులసి మొక్కను కానీ నీటిని పోసి నమస్కారం అయితే చేసుకోవాలి. ఈ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతలను తొలగిపోయి ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టాలి. ఈ అమావాస్య రోజున ఈ పరిహారం పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శివునికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిల్లో బిల్వపత్రాలు అయితే ఒకటి. 3 ఆకులు కలిగినటువంటి బిల్వపత్రం శివునికి 3 కన్నులు లాంటివి. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే మీ జీవితంలోని ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తాడండి. అలానే లక్ష్మీదేవి కన్నీటి నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించిందంటారు. కాబట్టి శివుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీ పైన ఉండాలి అంటే ఈ అమావాస్య రోజున ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉసిరి చెట్టును ముట్టుకొని ఉసిరి చెట్టుకి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏం కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఈ కార్తీక మాసం చివరి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. అలానే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఏదైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల మాలను
వేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు. కార్తీక అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదండి. రాత్రి సమయంలో ఆహారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున ఒక పెద్ద గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకొని గుమ్మడికాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు గుమ్మడికాయను పెట్టి ధూపం వేయాలి. ఈ గుమ్మడికాయను కట్టలేనటువంటి వారు కలవంత మొక్కను వేలాడదీయవచ్చు. మన కుటుంబంపై నరదిష్టి పడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడతాయి. అందువల్ల కార్తీక అమావాస్య రోజున ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. దీనివల్ల ఎదుటివారి ఏడుపులు మన పైన పడుకోకుండా ఉంటాయి. అమావాస్య రోజున తలకి నూనెను రాయకూడదు. అలానే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించినట్లయితే జీవితంలో డబ్బుకు లోటు అయితే ఉండదు. అయితే మనలో చాలామందికి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ మనకి అదృష్టం కలిసి రాక డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఒక నేతి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అయితే ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం అయితే పెరుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరికైనా సరే ఒక 11 మంది బీదవారికి నిమ్మకాయ పులిహారను పంచిపెట్టండి. ఈ రోజున పేదవారికి చేసేటువంటి దానాల వల్ల కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.